యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. హోలీ ల్యాండ్ టూర్ ఒక భాగములో మనము ఈరోజు గలిలయ సముద్రం మరి ఒక ఒడ్డున ఇక్కడ ఉన్నాము. ఇది వేద పండితులు స్కాలర్స్ ఏమంటున్నారంటే యేసుక్రీస్తు పునరుత్థానం పొందిన తర్వాత శిష్యులు మరలా ఇలా చేపలు పట్టడానికి వెళ్ళిపోతే వారిని వెతుక్కుంటా యేసు ప్రభు వచ్చి మీ దగ్గర ఏమైనా తినటానికి ఏమైనా ఉందా అని అడిగినప్పుడు ఏమీ లేదన్నప్పుడు తర్వాత యేసు ప్రభు కాల్చిన చేపలు వాళ్ళకి ఇచ్చి తన బోధకుడైన యేసుని ఈ కార్యం ద్వారా రూఢిపరుచుకున్నట్టుగా యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. చూడండి, మొదటిగా యేసును శిష్యులు పట్టుకున్నారు. అందుకొరకే శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మరి యేసుని ఇలా విడనాడాల్సి వచ్చింది. యూదులకు భయపడేమో వారు ఇంట్లో ఉన్నారు, సెపరేషన్ ఫ్రమ్ గాడ్ జీసస్. ఇప్పుడేమో యేసు ప్రభు మరి ఇంకా యేసు ప్రభు పునరుత్థానం పొందాడు, ఇంకా మరలా ఆయన పరలోకానికి ఆరోహమై వెళ్ళిపోతాడేమో అంటూ భయపడుతూ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మనకు పెద్ద దిక్కు ఎవరు లేరంటూ వాళ్ళు మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. అంటే ఇంతకాలం యేసు ప్రభు శిష్యులు యేసును పట్టుకున్నారు కాబట్టి వదిలిపెట్టేశారు. 21వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులు పట్టుకుంటున్నాడు. సో ఈ మనం దేవుని పట్టుకుంటే శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వదిలేస్తాం, కానీ దేవుడు మనల్ని పట్టుకుంటే మాత్రము వదలడుగా. ఆయన గట్టిగా పట్టుకుంటాడు, ఎందుకంటే దేవుడు మనల్ని పట్టుకున్నాడు కాబట్టి. 21వ అధ్యాయం నుండి ఎక్కడ వారు దేవుని విడిచిపెట్టి వెళ్ళలేదు, దేవుడు వారిని విడిచిపెట్టి వెళ్ళలేదు, వారు దేవుని విడిచిపెట్టి వెళ్ళలేదు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే అక్కడ 10 రోజులు యేసు ప్రభుతో పాటు ఉన్నారు. తర్వాత 4:31 మరలా ప్రార్థన చేస్తున్నారు. ఇలాగా మొత్తం అధ్యాయం అంతా చివరి దాకా అపోస్తులైన వాళ్ళందరూ దేవుని సన్నిధిలోనే ఉన్నారు. ఎందుకంటే ఈసారి శిష్యులు యేసును పట్టుకోలేదు, యేసే శిష్యులు పట్టుకున్నారు. నెంబర్ 2 ఏంటంటే దేవుడు మనలను విడిచిపెట్టడు. యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా స్వీకరించిన ఏ ఒక్కరికి దేవుని బిడ్డలారా పతనం అనేది ఉండదు, భ్రష్టత్వం అనేది ఉండదు. ఏదో కొద్ది కాలం నువ్వు శోధనలో పడి చీకట్లో ఉంటూ నువ్వు పాపం చేస్తే చేయమో, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. నిన్ను మరలా నీ యొద్దకు వస్తాడు, నిన్ను పట్టుకొని నిన్ను చెక్కి నూతనపరిచి పరిపూర్ణంగా చేసే తీరుతాడు. 3వది చూస్తే దేవుని బిడ్డలారా మరి ఏ కారణం చేతనో వాళ్ళు మరి బ్యాక్ సైడ్ అయ్యారు, ఆత్మీయతను కోల్పోయారు, ఎవరి పని వాళ్ళకి వెళ్ళిపోయారు, వాళ్ళ అపోస్తల పిలుపును మర్చిపోయారు. కానీ యేసు మరలా వాళ్ళని దర్శించి వారితో మాట్లాడటం అనేది జరుగుతుంది. అంటే రెస్టోరేషన్. ఈ యోహాను సువార్త 21వ అధ్యాయం సమకూర్పును చూపిస్తుంది. ఈరోజు నీ జీవితంలో కూడా సమకూర్పు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎవరెవరైతే ఆత్మీయంగా దిగజారిపోయారో, బలహీన అయిపోయారో,
మీ అందరినీ దేవుడు వెతుక్కుంటా వస్తున్నాడు, మిమ్మల్ని పట్టుకుంటున్నాడు. మీకు మేలు కలుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, క్రైస్తత్వంలో విడిపోవటం అనేది, భ్రష్టత్వం పడటం అనేది అస్సలు ఉండదన్నమాట. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి మరలా మనకు జీవం పోసి మనం నిలబెట్టగలుగుతాడు. యోబు ఒక మాట చెప్తున్నాడు. యోబు గ్రంథం 8:14 ఉంది. ఒక చెట్టు అంట నరికివేయబడిందంట. నరికివేయబడిన చెట్టు ఏమైందంటే చిగురించినట్టుగా రాయబడి ఉంది. ఎలాగంటే నీటి వాసన చేత. ఆ నీటి వాసన ఎవరు తెలుసా? పరిశుద్ధాత్ముడు, దేవుని యొక్క వాక్యం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు పడిపోయిన ఎటువంటి వారైనా చిగురింప చేస్తాయి. ఈరోజు నీ బలిపీఠం పడిపోయిందా? వాటిని దేవుడు తిరిగి కట్టించబోతున్నాడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30 నుండి 38 వచనాలు చదివితే పడిపోయిన బలిపీఠం తిరిగి కట్టబడింది. ఆ సరిచేయబడిన దానికి గుర్తుగా అగ్ని కూడా దిగి వచ్చింది. అలాగే నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనం నుండి చదివితే పట్టణపు ప్రాకారం పడిపోయింది, అవి తిరిగి కట్టబడ్డాయి. మందిరం, యెరూషలేము మందిరం పడిపోయింది, అవి తిరిగి కట్టబడ్డాయి. అలాగే నీ ఆత్మీయ జీవితం తిరిగి కట్టబడబోతుంది. మీ భూ సంబంధమైన నీ యొక్క ఫైనాన్స్ తిరిగి కట్టబడబోతుంది. నీ మినిస్ట్రీ తిరిగి కట్టబడబోతుంది. నీ కుటుంబ జీవితం తిరిగి కట్టబడబోతుంది. కనుక యేసుని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నేను వెతుకుతూ నీ దగ్గరకు వచ్చి ఉన్నాడు. ఆ యొక్క సందేశాన్ని తెలియపరుస్తుంది ఈ యొక్క గలిలయ ప్రాంతం. అలాగే ఇక్కడ కనబడుతున్న మందిరం. దేవుని బిడ్డలారా, ఈ స్థలంలో ఉంటే దేవుడు వారిని నేను విడిచిపెట్టలేని దానికి కారునిప్పుతో కాల్చిన ఆ చేపలను ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత కూడా పేదరు నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పి మాట్లాడి ఆయన పిలుపుని ఏర్పాటును నిశ్చితం చేసుకున్నట్టుగా కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ఈ మాటలు దేవుడు దీవించగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి, ఇప్పుడు ఆశీర్వదించి, దీవించి, బలపరచమని, తోడుగా నీడగా ఉండి సహాయం చేయమని, ముట్టుమని, వర్ధల చేయమని యేసు నామంలో పడిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ ఉత్తరించమని అడుగుతున్నాను. పడిపోయిన వాళ్ళందరూ లేవనెత్తమని అడుగుతున్నాను. యేసు నామంలో లేవనెత్తబడదురు గాక. ఒక రెస్టోరేషన్ని యేసు నామంలో విడుదల చేస్తున్నాను. ఆత్మీయంగా, భూసంబంధంగా, పరసంబంధంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి రెస్టోరేషన్ దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నీకు 200 మేలు దేవుడు చేసిన ఆశీర్వదించిన గాక. జకర్యా 9:12 ప్రకారం. గాడ్ బ్లెస్ యూ.